హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చూడండి మనకి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్కి గ్యాప్ రాకున్నట్టు, అలాగే ఆ రౌండ్ నెక్ కూడా మనకి నెక్ దగ్గర రౌండ్ నెక్ చక్కగా వచ్చేటట్లుగా ఫ్రంట్ పార్ట్లో ఏదైనా మీకు పట్టినట్టు కానీ, చంక పాయింట్ దగ్గర పట్టేసినట్టు, లేదంటే లూజ్గా రావడం కానీ, లేదంటే ఇచ్చిన కొలత బ్లౌజ్ హార్మోలు మనం స్టిచ్ చేసిన హార్మోల్ రౌండ్ మ్యాచ్ కాకుండా ఉండడం కానీ ఎందుకు అవుతుంది, మనం అలా కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ ప్లాట్లో వచ్చేసి కొలత బ్లౌజ్ వచ్చేసి కొంచెం పట్టేసినట్టు ఉంది, బ్రెస్ట్ పాయింట్ దగ్గర పట్టినట్టు ఉంది, లేదంటే ఉక్సులు వేసుకుంటాం కదా, ఫస్ట్ ఉక్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ అంటే చంక భాగంలో హార్మోల్ పాయింట్ దగ్గరికి ఒక గీతలాగా రావడం కానీ, ఆ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు కానీ ఎందుకు వస్తుంది, అలా కాకున్నట్టు పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని ఇవాల్టి వీడియోలో చెప్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే హ్యాండ్స్ ఫినిషింగ్ చూడొచ్చు, మనకి అంతే చక్కగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడ కూడా మీకు రింకల్స్ అనేది రాదు. అలాగే బ్యాక్ సైడ్ కూడా హార్మోల్ హ్యాండ్స్ దగ్గర చాలా ఫినిషింగ్తో అయితే ఉంటుంది. అలా నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. మనకి సైడ్ స్టిచెస్ దగ్గర ప్లస్ సింబల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ స్టిచెస్ వేసుకున్నాం కదా, స్ట్రైట్గా మనకి చక్కగా అయితే వస్తుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు ఫ్రంట్ పార్ట్లో ఉండే ప్రాబ్లం మొత్తం ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అందుకోసం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక లేట్ చేయకున్నట్టు ఈ బ్లౌజ్ కటింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు నేను ఈ కొలత బ్లౌజ్ అయితే యూజ్ చేసి మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఈ కొలత బ్లౌజ్ ఆల్మోస్ట్ మొత్తం కూడా కరెక్ట్గానే ఉందంట. చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే కొంచెం పట్టినట్టుగా ఉంది అని చెప్పినారండి. అంటే కొంచెం హార్మోల్ దగ్గర కొంచెం టైట్గా ఉంది అని చెప్పినారు. మనం ఈ టైట్నెస్ ప్రాబ్లమ్ని కూడా ఇక్కడే కటింగ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. అలాగే ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టేసినట్టు ఎందుకు వస్తుంది అని కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇచ్చిన కొలత బ్లౌజ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్యాప్ లేకున్నట్టు ఉండాలి. అది మనకి ఫస్ట్ పాయింట్, అది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు ఉంది. దీన్ని మరొక ఫోల్డ్ చేసుకుందాం. ముందుగా మనం ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తున్నానండి. కింద వైపు మనకి ఖర్చుల పాయింట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకుని హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్ మొత్తం కూడా కరెక్ట్గానే ఉంది. హార్మోల్ దగ్గర కొంచెం టైట్గా పట్టినట్టు ఉంది అని మాత్రం చెప్తున్నారండి. అందుకోసమే ఇదే కొలత బ్లౌజ్ని చూడండి, హ్యాండ్స్ పొడవు మనకి ఇక్కడ దాకా అయితే వస్తుంది. కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసి పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ పాయింట్, పైవైపు 1/2 ఇంచ్ ఖర్చుల పాయింట్ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. అలాగే ఈ హ్యాండ్స్ని ఇలాగే పెట్టుకుంటూ చూడండి, కొలత బ్లౌజ్ లానే మార్క్ చేసుకోవాలంటే ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఉందండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్లా వస్తుందండి. 12 ఇంచెస్ వరకు మనకి హ్యాండ్స్ లెంత్ అయితే ఉంది. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ ఎంత మార్క్ చేసుకోవాలి అంటే 30 సైజ్ నుంచి పైన, అంటే 30 కన్నా 30 సైజ్ నుంచి పైన, 42 చెస్ట్ సైజ్ నుంచి లోపల ఏ సైజ్ అయినా ఉండని 3.5 ఇంచెస్ మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్లో వచ్చేసి 3 ఇంచెసే ఉందండి. బట్ వాళ్ళకి కొంచెం రింకల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. మనం కరెక్ట్గా 3.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 3 ఇంచెసే మార్క్ చేస్తే కొంచెం చంక పాయింట్ దగ్గర వచ్చేసి రింకల్లా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్కి. అందుకోసం 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు పైనుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నీట్గా హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రావట్లేదండి, ఆ షేప్ కరెక్ట్గా రావట్లేదు అంటే కనుక హ్యాండ్స్ కటింగ్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ సైజుల వరకు అని మీరు చూసి నేర్చుకోవచ్చు. ఈ పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చూడండి, హ్యాండ్స్ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్క్ 1/2 ఇంచ్ ఇటువైపుకి ఇలా మార్క్ చేసుకుని కొలుచుకోండి. అప్పుడు మీకు క్లారిటీగా హ్యాండ్స్ కటింగ్ వచ్చేస్తుంది. ఇలా కొలుచుకున్న తర్వాత చూడండి, ఇక్కడ హార్మోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ హార్మోల్ రౌండ్ వచ్చేసి నాకు 8.5 ఇంచెస్ అయితే ఉందండి. బట్ వీళ్ళు కొంచెం టైట్గా ఉంది అని చెప్పినారు కాబట్టి నేను ఇప్పుడు 8.75 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ని లూజ్ చేస్తున్నాను. ఓకేనా. కరెక్ట్గా ఇక్కడ 8.75 ఇంచెస్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ మనకి తగ్గుతుందండి. దాన్ని వచ్చేసి మనం తర్వాత జాయింటింగ్ క్లాత్ని పెట్టుకుందాం.
ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఓకేనా. మీకు ఎల్బో హ్యాండ్స్ అస్సలు షేపే కరెక్ట్గా రావట్లేదు, షేప్ తీయడం మాకు కష్టంగా ఉంది. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ షేప్ మీరు చూపించిన బ్లౌజ్కి వచ్చినట్లు రావట్లేదు అంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎల్బో హ్యాండ్స్ కటింగ్ ఈ మెథడ్తోనే చేసుకోవాలి. మీకు ఇది క్లారిటీగా మీకు చెప్పాలంటే కనుక మీరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని చూడండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. పైన సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కిందికి 1 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 మార్కుల మధ్యలో వచ్చేసి సెంటర్ మార్క్ తీసుకుని ఇక్కడ 30 ఇంచెస్ మనం హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా. కరెక్ట్గా 30 ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తున్నాను. ఇలా 30 ఇంచెస్ ఏ సైజుల వరకు అంటే 36 నుంచి 42 సైజుల వరకు మాత్రమే అండి. 36 నుంచి లోపల ఉండే చెస్ట్ సైజ్ వరకు వచ్చేసి ఈ షేప్ తీయడం వచ్చేసి 30 ఇంచెస్ హాఫ్ ఇంచి మధ్యలో ఒక గీత అయితే ఉంటుందండి. ఆ గీత మాత్రమే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంత విడ్త్ పెట్టుకుంటే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఐబ్రో షేప్ లాగా షేప్ రావాలండి. అప్పుడే మనకి ఆ ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా నేను ముందుగా చూపించాను కదా బ్లౌజ్ ఫినిషింగ్ హ్యాండ్స్ దగ్గర ఆ విధంగా వస్తుంది. మీకు హ్యాండ్స్ దగ్గర పై వైపు ఉబ్బెత్తుగా రావడం కానీ హ్యాండ్స్ పైకి లేచినట్టు రావడం కానీ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా మీరు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్లోగా చెప్పిన హ్యాండ్స్ కటింగ్ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు మనం ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాము, ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనకి కొలత బ్లౌజ్ లాగానే హార్మ్ రౌండ్ కూడా రావాలండి. కొలత బ్లౌజ్ ఇచ్చినట్టుగానే ఉంటుంది, అలాగే కట్ చేసినా కూడా మాకు కొలత బ్లౌజ్లో హార్మ్ రౌండ్ మేము స్టిచ్ చేసే హార్మ్ రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు అసలు అన్నట్లయితే ఇక్కడ నేను చూపించినట్లుగానే మీరు కటింగ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా మీ కొలత బ్లౌజ్కి అలాగే మీరు స్టిచ్ చేసే బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది. కొలత బ్లౌజ్ని కింద స్టిచ్చింగ్ మార్జిన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా నెక్ విడ్త్ ఇక్కడ దాకా ఉంది. 1/4 ఇంచ్ నా వైపుకే మార్క్ చేశాను హెమ్మింగ్ పట్టి ఖర్చుల కోసం. నెక్స్ట్ చూడండి, బ్లౌజ్ హైట్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైన ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ విడ్త్ ఇక్కడ దాకా ఉంది, ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఇటువైపుకు మార్క్ చేస్తున్నాను. అంటే షోల్డర్ హ్యాండ్స్ జాయింటింగ్ పాయింట్ వచ్చేసి మనకి అక్కడ దాకా వస్తుంది కదా, ఆ మార్క్ని మార్క్ చేసుకున్నాను. మీకు ఇక్కడ మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కరెక్ట్గా ఈ షోల్డర్ విడ్త్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ మనకి మధ్యలో ఉంటుందండి. మార్కింగ్ వచ్చేసి చూడండి, కరెక్ట్గా ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి ఇలా మధ్యలో ఉంటుంది. ఇటువైపు మనం హెమ్మింగ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పటికీ 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైన మార్క్ వరకు ఈ విధంగా బ్లౌజ్ హైట్ అయితే ఉంది. బ్లౌజ్ హైట్ మీకు ఇలా కొలవడం రాదు అంటే మరొక టైప్లో కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, సైడ్ స్టిచెస్ దగ్గర ఇక్కడ దాకా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి 1 ఇంచ్ డాట్ కోసం, బ్యాక్ డాట్ కోసం, ఆ తర్వాత 2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేశాను. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, క్లాత్ని ఇలాగే పెట్టేసుకుంటూ కరెక్ట్గా చూడండి, ఇక్కడ మనకి ఈ చెస్ట్ పాయింట్ ఫోల్డింగ్ నెక్ ఉంది కదండి, ఈ నెక్ దగ్గర వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది, అక్కడికి మార్క్ చేసుకోవాలి. పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఓకేనా. మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు పోతుంది ఖర్చుల కోసం. ఆ తర్వాత స్టిచ్చింగ్ మార్జిన్ ఈ విధంగా సైడ్కి ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇలా ఒకేసారి బ్లౌజ్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు అన్ని కొలతలు కూడా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫాస్ట్గా వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ని తీసినానండి. ఇలా బ్లౌజ్ తీసుకున్న తర్వాత మనకి హార్మ్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ వరకు వచ్చింది. కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. పైన షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్ వచ్చింది. కింద కూడా అంతే పెట్టుకోవచ్చు. కొంచెం రింకల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే 5.5 ఇంచెస్ ఈ కింద మార్క్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అటువైపు 2.5 ఇంచెస్, ఇటువైపు 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా హార్మోల్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఇలా కొలుచుకున్నట్లయితే కొలత బ్లౌజ్లో మనకి చెస్ట్ సైజు 9.5 ఇంచెస్ మాత్రమే ఉంది. బట్ వీళ్ళు టైట్గా పట్టినట్టు ఉంది అని చెప్పినారు కదండి, చంక పాయింట్లో కూడా కొంచెం మనం లూజ్ పెట్టుకున్నాము. అందుకోసమే ఇక్కడ మనం 9.5 ఇంచులు అయితే ఉంది. అంటే కొలత బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు మనం లూజ్ పెట్టుకున్నాము అంతే. నెక్స్ట్ మనకి ఈ ఫుల్ హార్మోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచెస్ రావాలండి. చూడండి, ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడికి కరెక్ట్గా మనకి 8.5 ఇంచెసే వచ్చింది. ఓకేనా.
మనం ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 8.30 ఇంచెస్ వచ్చింది కదా. కొలత బ్లౌజ్లో నుంచి కూడా మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే కొలత బ్లౌజ్లో హార్మోల్ రౌండ్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూడండి 1/2 ఇంచ్ ఇటువైపుకు ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా, ఇలా కొలుచుకోవాలి. అప్పుడే మనకి కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది. చూడండి ఇలా చూసుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్కువగా ఉంది. అది ఎందుకంటే మనకి ఈ హార్మ్ రౌండ్ మనం అప్పుడే హ్యాండ్స్ కటింగ్లో కొలుచుకున్నప్పుడు 8.5 ఇంచెస్ మాత్రమే ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం లూజ్ పెట్టుకున్నాం కాబట్టి 8.30 ఇంచెస్ మనకి రావాలి. ఓకేనా, దాన్ని చూసుకోవాలి. మీరు కటింగ్ చేసేటప్పుడే ఓకేనా, మీకు ఎప్పుడైతే మీకు చంక పాయింట్లో కరెక్ట్గా ఇదే హార్మోల్ రౌండ్ రావట్లేదండి, ఇలాగే మార్క్ చేసిన అన్న కూడా చూడండి, మీరు బ్లౌజ్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఈ విధంగా హార్మ్ రౌండ్ని మొత్తం కూడా చెకింగ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ ఎక్కువ హార్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాం కదా, మీరు 5.5 ఇంచెస్ పెట్టినట్లయితే మీకు టైట్గా పట్టేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మీరు ఈ విధంగా హార్మ్ రౌండ్ని ఒక్కసారి కొలుచుకున్నట్లయితే మీకు ఆ స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెమే టైట్గా ఉంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచుని మాత్రమే లూజ్ చేసుకున్నాను. హెవీగా టైట్ ఉందనుకోండి ఒక 1/2 ఇంచ్ మీరు లూజ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే హార్మోల్ రౌండ్ కావాలండి. ఇప్పుడు మీ కొలత బ్లౌజ్లో 8.5 ఇంచెస్ ఉంది కదండి, అంతే కావాలి మాకు అంటే చూడండి ఈ స్టిచ్చింగ్ మార్జిన్ మనం ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి 5.30 ఇంచెస్ హార్మోల్ లెంత్ అయిపోతుంది. అలా చూసుకుంటే మనకి ఈ కొలత బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ పాయింట్ అలాగే ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ పాయింట్ చూడండి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఒకవేళ లూజ్గా ఉందండి చంకల్లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. అదే కొంచెం టైట్గా ఉందండి ఫిట్టింగ్ అన్నప్పుడు మనం ఈ విధంగా లూజ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచుని లూజ్ పెట్టుకుంటూ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి 8.30 ఇంచెస్ అండి. ఓకేనా, పైన షోల్డర్ ఖర్చుని వదిలేసి మనం కొలుస్తున్నాము. ఇప్పుడు నెక్ లెంత్ మనకి ఇక్కడ దాకా వచ్చింది. 1/2 ఇంచ్ హెమ్మింగ్ ఖర్చుల కోసం పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీకు కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే రౌండ్ నెక్ కావాలి అంటే ఇదే కొలత బ్లౌజ్నే చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఈ నెక్ ప్లేస్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకుంటూ ముందుగా ఈ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ మన వైపుకు ఇలా మార్క్ చేసుకోవాలండి ఖర్చుల కోసం. ఓకేనా, మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా అప్పుడు కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఈ 2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడికి కరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలోకి ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్ హైట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ కింద వైపు 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ని వదిలేసి మనం కొలుచుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనం 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. కొలత బ్లౌజ్లో 4 ఇంచెస్ ఉంది. కింద వైపు మార్జిన్ని కలుపుకుంటే మనకి 4.5 ఇంచెస్ వస్తుంది. అటు ఇటు కరెక్ట్గా 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలండి. ఏ సైజుల వరకు ఎంత డాట్ పెట్టాలి, ఎలా మనం బ్యాక్ పార్ట్ ఫుల్ కటింగ్ వీడియో సెపరేట్గా పెడతానండి. చెస్ట్ సైజ్ని బట్టి మనం ఎలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు, చంకల్లో కూడా ఎక్కడ రింకల్స్ రాకున్నట్టు మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే ఫుల్ డీప్ నెక్ ఉన్నప్పుడు నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, మీడియం నెక్ ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, అంటే మీడియం నెక్ కన్నా మనకి తక్కువ నెక్ డీప్ ఉన్నప్పుడు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, మొత్తం కూడా మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నాకు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్లో కట్ చేస్తున్నాను. స్ట్రైట్ కటింగ్ ఒకవేళ కావాలి అంటే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, మీరు చూస్తే వీడియోని అర్థమైపోతుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఓకేనా, నెక్ విడ్త్ మనకి ఇక్కడ దాకా ఉంది కదండి, ఈ నెక్ విడ్త్ కరెక్ట్గా ఉంటే మనకి సరిపోతుంది. ఇలా పెట్టుకుంటూ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాము. మనకి బ్యాక్ పార్ట్లో ప్రాబ్లం రాకున్నట్టు పర్ఫెక్ట్గా ఉండాలి కటింగ్ అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపు షోల్డర్ ఖర్చుల మార్క్ కూడా ఇక్కడ మార్క్ చేశానండి. మార్క్ చేసి కొలత బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే రౌండ్ నెక్ని నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా ఆ బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం సరిపోతుందండి. ఓకేనా, ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఇక్కడ దాకా ఉంది కదండి, అక్కడికి మార్క్ చేశాను. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఇటువైపు. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది. జస్ట్ మీకు క్లారిటీ కోసం మరొకసారి చూపించాను. ఇక్కడ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ చేసింటాం కదా, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చూడండి 1/2 ఇంచ్ ఈ ప్లేస్లో మనం పెంచుకోవాలి. ఇది ఎందుకంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదండి, ఆ ఖర్చుల కోసం అండి. ఓకేనా, అందుకోసం చూడండి కొలత బ్లౌజ్ని ఇలాగే పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ని ఇలా పెంచుకోవాలి. ఇలా పెంచుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి మధ్యలో ఒక మార్కింగ్ అయితే ఉంది కదండి, ఆ మార్క్ని ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసి 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ ఎందుకు 1 ఇంచ్ పెంచాలంటే క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ పోతుంది, అలాగే ఉక్స్ పట్టి దగ్గర డాట్ కోసం 1/2 ఇంచ్ పోతుంది. కాబట్టి కరెక్ట్గా ఈ లెంత్ని మార్క్ చేసి 1 ఇంచ్ పెంచుకుని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ బిగినర్స్ చేసే మిస్టేక్ అయితే చెప్తాను చూడండి. కరెక్ట్గా ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టుకుంటూ ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్గా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కావాలి కదండి. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ పాయింట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసమని మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకున్నాము. ఒక పావు ఇంచ్ మనకి లూజ్ కావాలి కదండి. ఆ లూజ్ని కూడా పెట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నాము. చూడడానికి ఇప్పుడు కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే మార్క్ చేసాం కదండి. కరెక్ట్గానే ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ఏం టాపిక్ మిస్ అయ్యింటారు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చేసింది, 6 ఇంచులు వచ్చింది. మనం బ్యాక్ పార్ట్లో ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, 5.5 ఇంచులు పెట్టుకున్నాము. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఈ మార్క్ చేసాం కదండి. ఈ మార్క్ని కొలుచుకోకూడదు. ఇక్కడ మీకు ఈ మార్కింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే కనుక చూడండి, ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా మనం మార్క్ చేసాం కదండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఈ పావు ఇంచుని మనం వదిలేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి 5.5 ఇంచులు ఉందని చూసుకోవాలి. ఇక్కడ చూడండి 5.35 ఇంచెస్ ఉంది కదా, అంటే కొంచెం ఇప్పుడు ఇటువైపుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటేనే మీకు చంక భాగంలో ఎక్కడ కూడా రింకల్ రాకున్నట్టు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ హార్మోల్ లెంత్ మనకి క్రాస్గా పెట్టి మనం బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసుకుని క్రాస్ కటింగ్ చేసుకున్నప్పుడు ఇలా ఎక్కువగా వచ్చేస్తుంది. మనకి 6 ఇంచెస్ కదండి హార్మోల్ లెంత్. ఎంత తేడా వచ్చింది చూడండి. ఇక్కడ ఉంది మనకి స్టిచ్చింగ్ మార్కింగ్, అంటే ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదే మనం బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసినప్పుడు బట్ స్ట్రైట్ కటింగ్లో అయితే మనకు కరెక్ట్గానే పెట్టుకోవడానికి వస్తుందండి. క్రాస్ కటింగ్ చేసినప్పుడు చాలా మందికి చేసే పొరపాటు వచ్చేసి ఇక్కడే అనమాట. మనకి హార్మ్ లెంత్ని పెంచేస్తారు, అప్పుడు మనకి మ్యాచ్ కాదు. చూడండి ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా మనం హార్మ్ లెంత్ ఇక్కడ మ్యాచ్ అయింది కదండి. బట్ మనం ముందుగానే మార్కింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ని పెట్టి, కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫ్రంట్ పార్ట్లో హార్మ్ లెంత్ వచ్చేసి ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ మిస్టేక్ మీరు ఏమైనా చేస్తున్నారా అని ఒకసారి కొలుచుకోండి. ఓకేనా. బ్యాక్ పార్ట్ని పెట్టి మనం క్రాస్ కటింగ్లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హార్మ్ లెంత్ని కూడా మనం అలాగే చెక్ చేసుకోవాలి. 6 ఇంచెస్ హార్మ్ లెంత్ ఉందా అని. ఓకేనా. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ హార్మోల్ రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. చాలా వరకు క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి మనకి ఇలా చెస్ట్ మార్క్, హార్మ్ రౌండ్ మార్క్ అనేది మ్యాచ్ కాకున్నట్టు వచ్చేస్తుంది. అందుకోసమే మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారేమో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ హార్మోల్ రౌండ్ని కొలుచుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకున్నట్లయితే మనకి చూడండి 9.5 ఇంచెస్ అయితే ఈ పై వైపు షోల్డర్ ఖర్చులని వదిలేసి వస్తుందన్నమాట. ఓకేనా. బ్యాక్ సైడ్ కూడా అంతే వస్తుందండి. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఎక్కువగా వచ్చింది. మనం బ్యాక్ సైడ్ కొలుచుకున్నప్పుడు 8.35 ఇంచెస్ వచ్చింది కదండి. చూడండి ఈ పాయింట్ దగ్గర మనం షోల్డర్ ఖర్చుని పైవైపు వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా 8.35 ఇంచెస్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మనం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొలుచుకుంటే ఎంత వస్తుంది, 9.5 ఇంచెస్ వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్లో 1.5 పెట్టి హార్మ్ షేప్ని తీసాము. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం 30 ఇంచి పెట్టి హార్మ్ షేప్ని తీసాం కాబట్టి 1/2 ఇంచి ఎక్స్ట్రాగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ పెడతాం కదండి హార్మ్ దగ్గర, ఆ డాట్ పెట్టినప్పుడు కరెక్ట్గా మనకి 8.35 ఇంచెసే వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ కూడా కరెక్ట్గా ఉంది, హార్మ్ లెంత్ కూడా కరెక్ట్గా ఉంది, అలాగే చెస్ట్ సైజ్ కూడా ఇక్కడ 9.5 ఇంచులు స్టిచ్చింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పైవైపు షోల్డర్ ఖర్చుని కొలవట్లేదు, కొలత బ్లౌజ్లో ఇలా ఫోల్డ్ చేసి పైవైపు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డాట్ మార్క్ చూడండి, మెయిన్ డాట్ మార్క్ని కూడా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా ఇక్కడ ఎంత విడ్త్ పెట్టారో అంతే కావాలి అంటే కనుక ఈ కొలత బ్లౌజ్లో చూడండి ఈ క్రాస్ పట్టిని కాజా పట్టిని ఫోల్డ్ చేస్తున్నాను. ఈ మార్క్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఈ డాట్ మార్క్ మధ్యలో కరెక్ట్గా ఇక్కడ దాకానే వచ్చిందండి, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇటువైపు 1.5 ఇంచెస్ తీసుకోవాలి, అటువైపు 1.5 ఇంచెస్. ఓకేనా. ఈ డాట్ మొత్తం పెడితే మనకి 2.5 ఇంచెస్ రావాలండి. ఇక్కడ తక్కువ పెట్టి మీరు మార్క్ చేసుకున్నట్లయితే మీకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు అయిపోతుంది. అందుకోసం 1.5 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, ఈ మార్క్కి మనం ఫ్రంట్ షేప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2.5 ఇంచెస్ డాట్ పెట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుందండి. అందుకోసం ఈ బ్యాక్ పార్ట్ సైడ్ స్టిచెస్ మార్క్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. కింద వైపు మాత్రమే, పైన చెస్ట్ మార్క్ వచ్చేసి కరెక్ట్గానే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రంట్ లైన్ దగ్గర నుంచి పైకి నేను 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 4th డాట్ లేదు అంటే కనుక మీరు 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 4th డాట్ ఉంది కాబట్టి నేను 1 ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు చెప్పిన మార్కింగ్ మీకు ఇక్కడ కనిపించలేదు అనుకుంటున్నాను. చూడండి ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ 1 ఇంచ్ పెంచుకున్నాం అనమాట. ఈ డాట్ పెడతాం కదండి మెయిన్ డాట్, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ పెంచుకున్నాము.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ తీసాం కదండి, ఈ షేప్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ పెట్టుకుంటూ మార్క్ చేస్తున్నాను. అటు ఇటు 1.5 ఇంచెస్ పెట్టి మార్క్ చేశాను. ఇప్పుడు హార్మోల్ దగ్గర మార్క్ కోసం చూడండి, కరెక్ట్గా ఇక్కడ మనకి 6.5 ఇంచెస్ ఇక్కడ దాకా వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అటు ఇటు 1.5 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోవాలి. మనం అంతే కదండి, ఎక్స్ట్రాగా వచ్చింది అంత మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మధ్యలో గ్యాప్ ఎంత అయితే ఉందో డాట్కి అంతే గ్యాప్ ఉండేటట్టు ఇటువైపు డాట్కి కూడా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఈ విధంగా ఈ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ కోసం చూడండి, ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు మార్క్ చేస్తున్నాను. అటు ఇటు కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మొత్తం ఇంతే అండి. ఈ మొత్తం కొలతలు కూడా మనం చెకింగ్ చేసుకుంటూ బ్లౌజ్ కట్ చేసామనుకోండి, పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే ఉంటుంది. అలాగే కొలత బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం లూజ్ కూడా చేసుకున్నాము. హార్మోల్ దగ్గర మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారంగానే ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఈ కటింగ్ చేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ని కూడా చూసేయండి, ఎందుకంటే కొంచెం మీకు లేట్ అవ్వచ్చు, బట్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. కటింగ్లో మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో చేసే పొరపాటు వలన కూడా మనకి చంకా భాగంలో పట్టేసినట్టు కానీ, ఫ్రంట్ పార్ట్ బ్రెస్ట్ పాయింట్ దగ్గర మెయిన్ పట్టేసినట్టు కానీ అయిపోతుంది. కాబట్టి మీరు స్టిచ్చింగ్ పాయింట్ని కూడా తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ హార్మోల్ దగ్గర కూడా మనం నీట్గా మార్క్ చేసాం కదండి, ఇక్కడే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు, మీకు కొంచెం క్లారిటీగా అర్థం కావాలని కొంచెం స్లోగా అలాగే మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. కొలత బ్లౌజ్లో లాగానే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది చూడండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకున్నాం కాబట్టి లూజ్గా ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 4th డాట్ కూడా ఉంది కదండి, 4th డాట్కి మనం 1/2 ఇంచ్ డాట్ పెడతామా 3/4 ఇంచ్ డాట్ పెడతామా ముందు చూసుకోవాలి. నేను 4th డాట్కి వచ్చేసి ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి డాట్ పెట్టినప్పుడు 1/2 ఇంచ్ మాత్రమే డాట్ పెడతానండి. అందుకోసం నేను ఇప్పుడు ఎలా మార్క్ చేస్తున్నానంటే చూడండి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఒకవేళ 4th డాట్ లేదంటే 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 4th డాట్ ఉంటే 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3.5 ఇంచెస్ అయితే వచ్చింది. కరెక్ట్గా నేను ఇక్కడ 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంత అయితే ఉందో అక్కడికి మార్క్ చేసేసేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నాను, సైడ్ స్టిచెస్ దగ్గరికి మనం మార్కింగ్ ఇప్పుడు చేసుకున్నాము. ఇటువైపు మార్క్ వచ్చేసి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసి 3.5 ఇంచెస్ కిందికి డౌన్ చేసి నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేశాను. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం. ఈ సైడ్ స్టిచెస్ క్రాస్ పట్టి లెంత్ కన్నా ఇటువైపు మనకి ఒక 1/2 ఇంచ్ ఎప్పుడైనా సరే ఎక్కువగానే ఉంటుందండి. చూడండి, ఇలా షేప్ తీసుకున్న ప్లేస్ అన్ని గుర్తుండడానికి ఒక చిన్నగా కట్ పెట్టేసేయండి. ఓకేనా, ఇలా కట్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి, బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్కి మనకి జాయింటింగ్ క్లాత్ అయితే కావాలి కదండి, ఆ జాయింటింగ్ క్లాత్ని ఈ విధంగా మనం జాయింట్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మొత్తం కొలుచుకున్నప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ 8.5 ఇంచెస్ ఉండాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అంటే ఈ మొత్తం వచ్చేసి మనకి 10.5 ఇంచెస్ ఉండాలన్నమాట. రెడీ చేసుకుని జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసానండి. కట్ వర్క్ ప్యాటర్న్ అయితే స్టిచ్ చేస్తాను. ఈ ప్యాటర్న్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈజీగా చూపించాను. ఓకేనా, ఇప్పుడు మనకి కరెక్ట్గా చెస్ట్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు కదండి. మనకి 9.5 ఇంచులు ఇక్కడ దాకా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ పై వైపు 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనం కొలుచుకున్నట్లయితే చూడండి, ఇలా కరెక్ట్గా టేప్ని పెట్టి ఇలా కొలుచుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా 8.5 ఇంచెస్ రావాలి కదండి, అంతే ఇక్కడ వచ్చింది. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి, ఇలా ఫోల్డ్ చేసి కొలుచుకున్నట్లయితే మనకి కరెక్ట్గా 9.5 ఇంచులు స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా వచ్చింది కదండి. ఇక్కడ నుంచి మనకి హారం రౌండ్ ఇలా చూసుకున్నట్లయితే 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చింది కదండి. ఈ 1/2 ఇంచ్ని మనం జస్ట్ ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ 1/2 ఇంచ్కి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇలా 1/2 ఇంచ్కి మాత్రమే మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఏ సైజుల వారికైనా సరే ఇలా 1/2 ఇంచ్ క్లాత్ని మాత్రమే ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ దాకా కొలుచుకుంటే మనకి 8.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. సో మనం సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండు పెట్టి మనం సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు 8.5 ఇంచెస్ దగ్గరికి మనకి సైడ్ స్టిచ్చెస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే అదే మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా చెస్ట్ మార్క్ కూడా మనకి 9.5 ఇంచుల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసి ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర పట్టేసినట్లుగా వస్తుంది అనే ప్రాబ్లం వస్తుందండి. ఎందుకు ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది అంటే
ఈ మెయిన్ డాట్ మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మీది చిన్న చెస్ట్ సైజ్ అయితే 1 ఇంచ్ 1 ఇంచ్, హెవీ చెస్ట్ సైజ్ అయితే 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్, మీడియం చెస్ట్ సైజ్ అయితే 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్. ఏ చెస్ట్ సైజ్కి ఎంత ఈ మెయిన్ డాట్ వెట్టి పెట్టాలని ఆల్రెడీ వీడియో అయితే ఉంది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని చూడండి. ఓకేనా? అప్పుడు మీకు ఆ బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు రాకుండా ఉండే ప్రాబ్లమ్ని మీరు క్లారిటీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ చేశాను కదండి, మీకు 1.5 ఇంచెస్ చూపించి స్టిచ్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ సైడ్ ఓక్స్ పట్టి దగ్గర ఉండే డాట్ని కూడా స్టిచ్ చేశాను. అలాగే నేను ఇక్కడ 4th డాట్ని కూడా స్టిచ్చింగ్ చేసేస్తాను. ఓకేనా? ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందో అని మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ఇక్కడ చూడండి, నేను ఉక్స్ల పట్టి దగ్గర ఖర్చుల కోసం 1/4 ఇంచుకి మార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనం టేప్ని కొలుచుకున్నట్లయితే 9.5 ఇంచెస్ ఇక్కడికి మార్క్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఎక్కువగా ఉండేదాన్ని కట్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చూడండి 1/2 ఇంచుకి మార్క్ చేశాను. మనకి ఈ హార్మ్ రౌండ్ కరెక్ట్గా 8.35 ఇంచెస్ దగ్గరికి ఉంది. అలాగే చెస్ట్ రౌండ్ కూడా మనకి 9.5 ఇంచుల దగ్గరకే ఉంది. అది మనకి ఇక పర్ఫెక్ట్గా సరిపోయింది. బట్ ఇక్కడ చూడండి, అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అంటామండి. ఈ మెయిన్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి కొలత బ్లౌజ్ లాగానే రావాలి. కొలత బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్గానే ఉందండి. అలాగే రావాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఖర్చుల పాయింట్ని వదిలేయండి. అలా వదిలేసి ఇక్కడ కొలవండి. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ ఇక్కడ నుంచి ఇలా కొలుచుకున్నట్లయితే ఇక్కడ కూడా 10 ఇంచెస్ ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా? ఇలా పెట్టుకున్నాము. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, క్రాస్ పట్టి షేప్ దగ్గర ఇక్కడ కొలుచుకోండి. మనకి 8.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఖర్చుల పాయింట్ని వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా 8.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి. కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 8.5 ఇంచెస్. జస్ట్ మీకు క్లారిటీగా అర్థం కావాలండి. ఇప్పుడు చూడండి, మనము ఈ 8.5 ఇంచెస్ ఈ చెస్ట్ మార్క్ ఇలా పెట్టి ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము. స్ట్రైట్గా రావాలి స్టిచ్చింగ్. కాబట్టి ఇక్కడ చూసారా, 1/2 ఇంచ్ మనకి ఇక్కడ తగ్గిపోయింది. అంటే కొలత బ్లౌజ్లో 10 ఇంచులు ఉంది కదండి, మనం ఇక్కడ 8.5 ఇంచెస్ 9.5 ఇంచెస్ దగ్గర వచ్చేసి పట్టి మనం స్టిచ్ చేసినప్పుడు స్ట్రైట్గా స్టిచ్చింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇలా వచ్చేస్తుంది స్టిచ్చింగ్. అప్పుడు వచ్చేసి మనకి ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్లుగా అయిపోతుంది. ఇక్కడ అసలు ఏం మిస్టేక్ చేసాము, ఎందుకు ఇలా వచ్చింది మాకు అన్నట్లయితే ఇక్కడ ఈ మెయిన్ డాట్ వచ్చేసి మిస్టేక్ చేసి ఉంటాము. 1 ఇంచే పెట్టినాను జస్ట్ మీకు క్లారిటీగా చూపించడానికి. అదే మీరు 1.5 ఇంచెస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు 10 ఇంచెస్ అప్పర్ చెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ 1/2 ఇంచ్ క్లాత్ని ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. చాలామంది ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఎలా పడితే అలా డాట్ని స్టిచ్ చేసేస్తారండి. అప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్ని తప్పకుండా ఫేస్ చేస్తాము. బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు అయిపోతుంది. కాబట్టి చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మనం డాట్ విడ్త్ని పెట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ లూజ్ కూడా రాదు, అలానే టైట్ కూడా రాదు. అందుకోసమే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రంట్ పార్ట్లో ఏ సైజుల వారికి ఎంత డాట్ విడ్త్ పెట్టాలి మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా 1.5 ఇంచెస్ ఇక్కడ నేను ఇప్పుడు స్టిచ్ చేశాను, చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టి ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా వస్తుంది కదా. ఈ గ్యాప్ వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ ఉండాలి కరెక్ట్గా స్టిచ్చింగ్ మార్జిన్ వచ్చేసి. ఓకేనా? మళ్ళీ మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా కొలుచుకుంటున్నాం కదా, ఎక్కడ దాకా 10 ఇంచెస్ వస్తుంది అంటే ఇక్కడ మనకి ఆ మార్క్ ఏం చేంజ్ అవ్వదండి, కరెక్ట్గా అక్కడే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది మెయిన్ మార్క్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇప్పుడు 8.5 ఇంచెస్ అయితే 1/4 ఇంచ్ ఇటువైపుకి వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ దాకా వస్తుంది, ఎందుకంటే మనం అక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి సైడ్ స్టిచెస్ వేసినప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట, క్రాస్గా రాకున్నట్టు సైడ్ స్టిచెస్ వేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి ఆ మెయిన్ బ్రెస్ట్ పాయింట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది కొలత బ్లౌజ్లో ఉన్నట్లుగానే. ఈ బ్రెస్ట్ పాయింట్ వీళ్ళకు కరెక్ట్గా సరిపోయిందండి. వీళ్ళు చెస్ట్ దగ్గర మాత్రమే కొంచెం పట్టినట్టు ఉంది కాబట్టి నేను చెస్ట్ దగ్గర మాత్రమే అక్కడ లూజ్ అనేది పెట్టినాను. చెస్ట్ దగ్గర 8.5 ఇంచెస్ ఉంది కదా, 1/4 ఇంచ్ లూజ్ పెట్టుకున్నాము. బట్ ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర అలాగే క్రాస్ పట్టి దగ్గర మొత్తం కూడా కరెక్ట్గానే ఉంది. ఓకేనా? ఇలా పెట్టుకుంటే మనకి సైడ్ స్టిచెస్ వేసినప్పుడు కూడా ఇక స్ట్రైట్గానే వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టి అండి, చూడండి, ఈ గోల్డెన్ కలర్ లోపల వచ్చేసి నేను ఒక లైనింగ్ క్లాత్ని పెడుతున్నాను. ఓకేనా? మనకి పై వైపు ఆ కలర్ కనిపించకున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుని దీనిపైన మనం కరెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. అంటే ఇందాక కట్ చేసాం కదండి, కరెక్ట్ మెజర్మెంట్తో క్రాస్ పట్టి, ఆ క్రాస్ పట్టిని ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఈ కింద వైపు మీరు 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు లేదు అంటే 1/4 ఇంచ్ స్టిచ్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మరొకసారి మనం క్రాస్ పట్టిని కొలుచుకుంటూ కట్ చేస్తామండి. అందుకోసమే ఈ విధంగా మనం కింద వైపు వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు కానీ 1/4 ఇంచ్ ఖర్చు కానీ పెట్టుకుంటూ స్టిచ్ చేసేయండి.
ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ కన్నా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక పావు ఇంచి హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగానే పెట్టుకోండాలండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఈ విధంగా టర్న్ చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేస్తున్నాను. కింద ఉండే ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర క్రాస్గా ఉంది కదా, దాన్ని కట్ చేశాను. ఈ ప్లేస్ దగ్గర చూడండి ఇలా మనకి లైనింగ్ క్లాత్ కనిపించకూడదు ఒరిజినల్, అందుకోసం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూడండి ఒక పావు ఇంచి కన్నా తక్కువ క్లాత్ని, అంటే పావు ఇంచులో సగం అనుకోండి, అంత క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపుకు కనిపిస్తూ ఉండాలి. ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తూ ఉండాలి. సో ఇలా ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు లైనింగ్ మనకి రైట్ సైడ్న, బ్లౌజ్ యొక్క రైట్ సైడ్న కనిపించదు అనమాట. చాలామందికి కనిపిస్తుంటుందండి, అలా కనిపించదు. అందుకోసం మీరు ఇక్కడ ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా చేసుకున్నప్పుడు క్రాస్ పట్టి కొంచెం పెరుగుద్ది కదండి అంటే మళ్ళీ మనం ఇక్కడ క్రాస్ పట్టిని మరొకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. చూడండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టాలి. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మొత్తం స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ని స్టిచ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కింద వైపు మార్కింగ్ స్టిచ్ చేసాం కదండి, ఇక్కడ నుంచి కొలవాలి. మనకి కరెక్ట్గా ఇక్కడ 2.35 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 2.35 ఇంచెస్ మాత్రమే ఇప్పుడు మనకి క్రాస్ పట్టిలో ఉండాలి. ఈ షేప్ దగ్గర వచ్చేసి నేను ఇక్కడ 3.5 ఇంచులు పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా. ఇక్కడ 3.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కరెక్ట్గా సైడ్ స్టిచెస్ దగ్గర కొలుచుకున్నాం కదా, 2.35 ఇంచెస్ ఆ మార్క్ని ఇక్కడ మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ క్రాస్ పట్టి షేప్ని మార్క్ చేసి కట్ చేయాలి. ఆల్రెడీ మనం పర్ఫెక్ట్గా కట్ చేసాం కదండి, మళ్ళీ ఈ క్లాత్ ఎందుకండి ఎక్స్ట్రాగా వచ్చింది అంటే మనం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కానీ చూడండి ఇలా ఒక పావు ఇంచి లోపల వైపుకు పెట్టుకోవాలి అని ఫోల్డింగ్ చూపించాను కదా, ఇలా ఫోల్డింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ లైనింగ్ క్లాత్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఈ లైనింగ్ క్లాత్ని ఇప్పుడు మనం కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మళ్ళీ ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ క్రాస్ పట్టి మనకి ఇక్కడ వచ్చింది, ఈ క్రాస్ పట్టి ఇక్కడ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టి స్టిచ్చింగ్ అయితే చూద్దాము. కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలా ఉండే క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచి ఖర్చుతోనే స్టిచ్ చేసుకుందాం, ఎందుకంటే కటింగ్లో మనం హాఫ్ ఇంచిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకొక క్లాత్ని కూడా చూడండి రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ స్టిచెస్ దగ్గర ఇలా పెట్టి చూసుకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇలా కొంచెం ఎక్స్ట్రాగా ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి క్లాత్ పోతుంది కాబట్టి అలా కొంచెం ఎక్స్ట్రాగా ఉండాలి. అలా చూసుకుంటూ మళ్ళీ చూడండి ఫ్రంట్ పార్ట్ని పైన దగ్గర నుంచి నీట్గా ఫోల్డ్ చేయండి. మధ్యలోకి క్లాత్ని పెట్టేసుకోండి. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అయితే చేసింటాం కదా, ఆ స్టిచ్ మీదనే ఇప్పుడు స్టిచ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ లోపల పెట్టుకున్న క్లాత్ వచ్చేసి స్టిచ్చింగ్ పైకి రాకున్నట్టు చూసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ చిన్న స్టిచ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. అలాగే మరొక డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. అలాగే ఈ క్రాస్ పట్టి మొత్తానికి కూడా చిన్నగా కట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరొక క్రాస్ పట్టిని కూడా ఒకసారి స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మీకు సైడ్ స్టిచెస్ కూడా చూపిస్తానండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చి ఉంటుంది. అందుకోసమే మీకు వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది. ఓకేనా. ఇలా కట్ పెట్టుకుంటూ నీట్గా టర్న్ చేసుకుందాం. చూడండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రాకున్నట్లుగా ఉంటుంది. క్రాస్ పట్టి షేప్ చూసారా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ మళ్ళీ క్లారిటీ కోసం ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్గా హెచ్చు తగులు లేకున్నట్టు వచ్చేస్తుంది. ఇక్కడ కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ కాజా పట్టి స్టిచ్చింగ్ మనం పావు ఇంచి ఖర్చు పెట్టుకున్నాం కదా కటింగ్లో, అదే మార్క్ మీద పావు ఇంచికినే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ తక్కువగా స్టిచ్ చేశారనుకోండి ఈ ప్లేస్లో మనకి లూజ్ వచ్చేస్తుంది. అంటే 9.5 ఉండే ప్లేస్లో 9.35 ఇంచెస్ వచ్చేస్తుంది. అదే మీరు ఇక్కడ హాఫ్ ఇంచి పెట్టి మీరు స్టిచ్ చేస్తారనుకోండి ఖర్చుని, ఈ ప్లేస్లో వచ్చేసి మీకు జస్ట్ 9.5 ఇంచెసే వచ్చేస్తుంది. మీకు ఆ చెస్ట్ పాయింట్ పట్టేసినట్లుగా అయిపోతుంది. హార్మోల్ రౌండ్ వచ్చేసి కొంచెం పెరిగిపోతుంది. అలా చేసుకోకున్నట్టు పర్ఫెక్ట్గా మనం ఇక్కడ పావు ఇంచినే స్టిచ్చింగ్ చేసుకోవాలి. హెచ్చు తగులు పెట్టుకుంటూ ఈ ప్లేస్లో మనం స్టిచ్ చేసుకోకూడదు. అప్పుడే మనకి చెస్ట్ రౌండ్ 9.5 ఇంచులు వస్తుంది. హార్మోల్ రౌండ్ వచ్చేసి 8.35 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. అలా చూసుకుంటూ కాజా పట్టిని స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో మనం ఉక్స్ పట్టిని కూడా పావు ఇంచి ఖర్చు పెట్టుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి. అలాగే చూడండి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుంటూ ఒకవైపు వచ్చేసి డాట్ని ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఒకేసారి డాట్ని స్టిచ్ చేసుకోకూడదండి. క్రాస్ పట్టి మొత్తం అయిపోయిన తర్వాత మరొక సైడ్ మీరు డాట్ని స్టిచ్ చేస్తే ఆ డాట్ ప్లేస్ దగ్గర డాట్ కూడా వస్తుంది, క్రాస్ పట్టి ప్లేస్ దగ్గర క్రాస్ పట్టి కూడా వస్తుంది. ఓకేనా. ఈ పాయింట్ని మనం ఇలా స్టిచ్చింగ్లోనే సరి చేసేసుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ విప్పాలి మళ్ళీ స్టిచ్ చేయాలి అలాంటి ప్రాబ్లం ఉండదు.
కటింగ్లో మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పావించి ఎక్స్ట్రాగా పెట్టుకుంటే చూడండి మనకి ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి వీ షేప్ కూడా ఇక్కడ రాదనమాట. ఓకేనా, ఆ ప్రాబ్లం మనకి ఇంతటితో సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా నేను ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చేసేస్తున్నానండి. ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి. చూడండి స్టిచ్చింగ్ పాయింట్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఖర్చుల క్లాత్ కూడా మనకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచెస్ వేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే వచ్చేస్తుందండి. ఈ మెథడ్తో కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ కటింగ్ చేసుకున్నట్లయితే మీకు స్టిచ్చింగ్లో వచ్చేసి ఎలాంటి పొరపాట్లు కూడా రావు. మనం హ్యాండ్స్ కటింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో హాఫ్ ఇంచ్తో ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి, బ్లౌజ్ పీస్కి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి. ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక స్టిచ్ ఇక్కడ తప్పకుండా వేసేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ వేసుకున్న స్టిచ్ మీకు ఎక్కడైనా క్రాస్గా వచ్చిందనుకోండి, మరొక స్టిచ్ వేసేసుకుంటే మీకు అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూడండి ఫ్రంట్ సైడ్ షేప్ మనకి ఎంత బాగా వచ్చింది కదా, ఎక్కడ కూడా మనకి రింకల్ లాగా ఏం రాకున్నట్టు నీట్గా వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ షేప్ అనేది చక్కగా వచ్చింది. ఈ వీడియోలో చూపించినట్టు హ్యాండ్స్ కటింగ్ మీరు చేసుకుంటే కనుక. ఇప్పుడు సైడ్ స్టిచెస్ కాజా పట్టిని వదిలేసి 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి నడుము లూజు 30 నడుము లూజు అండి. దాంట్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక్కసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి ఏదైనా హెచ్చు తగులు వచ్చిందా అని చూసుకోవాలి. ఆ సైడ్ స్టిచెస్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా ప్లస్ సింబల్ వచ్చింది. దాన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ని కూడా కొలుచుకున్నాము. కరెక్ట్ మార్కింగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కొలుచుకున్నట్లయితే ఎక్కువగా వస్తుంది. ఈ ఖర్చుల పాయింట్ చూడండి, ఈ ఖర్చుల పాయింట్ దగ్గరికి మనకి 8.35 ఇంచెస్ ఇక్కడ దాకా వచ్చింది కదండి. అలాగే చెస్ట్ సైజ్ చూడండి 9.5 ఇంచులు. ఇక్కడ ఖర్చుల పాయింట్ దగ్గర కొలిస్తేనే మనకి 8.35 ఇంచెస్ వస్తుంది. మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన పాయింట్ దగ్గర కొలుచుకుంటే 9.5 ఇంచెస్ వస్తుంది. అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకేనా, కటింగ్ చేసినప్పుడు మనకి 8.35 ఇంచెస్ ఉంది అనుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. హాఫ్ ఇంచ్ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఖర్చుల క్లాత్తో కొలిచినప్పటికీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొలిచినప్పటికీ ఈ ప్లేస్లో హాఫ్ ఇంచ్ పెరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు పర్ఫెక్ట్గా కటింగ్ ఎలా చేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా అలాగే చేసుకున్నాము. సైడ్ స్టిచెస్ దగ్గర ప్లస్ సింబల్ కూడా కరెక్ట్గా వచ్చింది. మనకి హ్యాండ్స్ అంతే ఫినిషింగ్తో కూడా వచ్చింది. ఫ్రంట్ సైడ్లో పట్టేసినట్టు ప్రాబ్లం రాకున్నట్టు ఎలా మనం బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి, అలాగే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా మీకు క్లారిటీగా అర్థమైంది. ఈ సైడ్ స్టిచెస్ కూడా చూడండి మనకి స్ట్రైట్గానే ఈ విధంగా వచ్చేసింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ వీడియో మొత్తాన్ని కూడా ఇంత ఓపికతో చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్.